పీతవస్త్రం పద్మాం నారసింహ సన్నిధి చేసినటువంటి సింహగిరిపైకి పిచ్చేసినటువంటి భక్తజన సందోహ అందరూ నమస్కారం చేయండి. శ్రీ లక్ష్మీనారాయణాభ్యాం అనంతగరుడ విశ్వక్సేనాది మహాభాగవతేభ్యో నమః. దేవయానాది పూర్వాచార్యేభ్యో నమః. ఇది నమస్కారం కృత్వా చైత్రమాసే శుక్లపక్షే ఏకాదశ్యాం శుభతిథౌ వాసరః భానువాసరే గోత్రోద్భవస్య భూనీలాసమేత శ్రీవరాహలక్ష్మీ గోత్రోద్భవస్య శ్రీభూనీలాసమేత శ్రీవరాహలక్ష్మీ నృసింహ భగవత్కైంకర్య రూపం కళ్యాణోత్సవాఖ్యం కర్మ కరిష్యమాణః దయార్థం చ మహాభాగవతైః సహ ఇదం ఇదం భూమి ఫలేష్ట కర్పూరైర్నాగవల్లీనరే
పరకాలంటే బట్టలు కాదండి. మధుపరకము అంటే తేనె కార్యక్రమం అయ్యే వరకు బలంగా ఉండడానికి అనేకమైనటువంటి ఇబ్బందులు వాళ్ళ కలగకుండా ఉండడం కోసం శ్రీ 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 వరాహలక్ష్మీ నృసింహస్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ కాలమందు పూసపాటి అశోక్ స్వామివారి దివ్యకీట కళ్యాణ మహోత్సవంలో అర్చక స్వాముల వారు మహాసంకల్ప పఠనం చేశారు. ఇప్పటిదాకా జియోలాజికల్ గా స్వామివారు ఎక్కడున్నారు అని తెలియాలి అంటే ఈ మహాసంకల్పం అనేటువంటిదంతా కూడా మనం అర్థం చేసుకోవాలి. ఈ భూమండలంలో లోకాలు, ఆ లోకాల్లో ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేశంలో ఈ సముద్రాల మధ్య భూభాగం, అందులో ఈ ప్రధానమైన భారతదేశం కర్మభూమి, అందులో ఈ సింహాచల క్షేత్రం, ఆ క్షేత్రంలో ఈ భాగంలో ఇక్కడ ఆ దేవాలయానికి ముందర స్వామివారు సుఖాసీనులై ఉండగా, అటువంటి స్వామివారి సమక్షంలో ఇప్పుడు వారికి జరుగుతున్నటువంటి ఈ దివ్యలీలా కళ్యాణ మహోత్సవంలో కన్యాదానం జరగబోతోంది అని చెప్పి మహాసంకల్పం. మొత్తం అంతా కూడా మన జీవితం సంకల్పం మీద ఆధారపడి ఉన్నది. మనం ఏదైనా ఒక పని చేయాలి అంటే మంచి సంకల్పం చేయాలి, అప్పుడు మనం ఈ పని చేయగలం అనేటువంటి విశ్వాసం మనలో వస్తుంది. తప్పదు చాలా పుణ్యప్రదమైనటువంటి కన్యాదానం చేయడం కోసమని మహాసంకల్పాన్ని చేసి ఉండగా వివాహ తంతు ప్రధానమైనటువంటి అంగంలోకి ప్రవేశిస్తూ ఉంటే, ప్రధానమైనటువంటి పని ప్రారంభమవుతూ ఉంటే స్వామివారికి తమ యొక్క భక్తిని వినివేదించుకుంటూ ఉన్నటువంటి పెద్దలు ఈ పట్టు వస్త్రములని, ఇతర పండ్లు, వారికి దొరికినటువంటి సత్కారములు, వస్త్రములు ఇత్యాదులన్నిటినీ కూడా స్వామివారికి సమర్పించుకుని యథోచితంగా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి చేస్తే దాన్ని సమ్మానం అంటారు, చిన్నవాళ్ళు పెద్దవాళ్ళకి చేస్తే దాన్ని సమ్మానం అని చెప్పి చెప్తూ ఉంటారు శాస్త్రంలో. స్వామివారికి సమర్పించి వారి యొక్క భక్తిని వారందరూ కూడా ఇక్కడ స్వామివారికి వినివేదించారు. కన్యాదాన ప్రధాన ఘట్టాన్ని స్వామివారికి ఇద్దరమ్మవారిని చూడండి ఒక్కసారి. ఆ దివ్యమంగళ విగ్రహాన్ని ఎంత విశేషంగా గోవిందరాజ స్వామి వారు చిరుమందహాసంతో భక్తులందరినీ కూడా చూస్తున్నారు. ఆ చూపు ఒకటి సభక్తికంగా ఆ దివ్యమూర్తిని చూడండి. ఉభయ దేవేరులతోటి టీవీగా కూర్చుని సశాస్త్రీయంగా కళ్యాణాన్ని జరిపించుకుంటున్నటువంటి స్వామి వారిని ఒక్కసారి అందరూ కూడా ప్రహ్లాదవరద గోవింద, సుఖాదరేశ్వర గోవింద, కన్యాం కనక సంపన్నాం కనకాభరణీర్యుతాం బ్రహ్మలోక జిగీషయ పరస్య సువర్ణ దక్షిణాం దత్వా ముహూర్తే లగ్నాష్టకాని పఠిత్వా బ్రహ్మేంద్ర ఉదాసనారుద క్రవ్యాధరీరాధిపా వాయుర్యక్షగణేశంకర ముఖాదేవాస్య దిక్పాలకాః దేవరాశ్చ భృత్యుదరయా శ్రీసత్కలోకస్థితా సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహధ్యాన సావధాన శ్రీలక్ష్మీ యమశైల రాజతనయా వాగీశ్వర సత్యవతే పురామదయా సదా స్వామి భూమి సుతావశిష్టతనయా తారాజమండోదరీ సింహాద్రీశ్వర దుగ్ధసాగర సుతా పారగ్రహే మంగళం సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహధ్యాన సావధాన విశ్వామిత్ర వశిష్ఠ గౌతమ సుఖ వ్యాసాత్రి గణ్వాంగిరా భారద్వాజ పురస్య కార్యమునః కుర్వంతు సుముహూర్తే సావధాన పూజాస్తదా సింహాద్రీశ్వర దుగ్ధసాగర సుతా పారిగ్రహే మంగళం సావధాన సుముహూర్తే సావధాన
శ్రీవరాహలకావధాన మైనాకో మలయాచలో హిమగిరిహస్తాత్రి నీరాచలో సింహో గార్ధవింధ్య వేంకరగా కుర్వంతు భూమిధరాః కైలాసోకరకాచలస్థలిషద సూర్యోదయ పారగ్రహే మంగళం సావధాన శుభముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహ హరి గోదావరి వేగవజ్జాక్య చిత్రనదీ విచిత్ర శరీరా శ్రీరామ్రవర్ణీ శుభా సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహ ధ్యాన సావధాన భేరీకాహళ సింగమద్దనదవాన్ వేణ్వాదివాద్యయుగా వంశపరంపరమిదు కుర్వంతు వృద్ధాంగనాః ఆగత మందిరా జయ జయ సుముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహ ధ్యాన విష్ణుపరత్వవాద నిరతాః పురాణాస్తథా వేదవ్యాత్మజాధీరితాః సింహాముహూర్తే సావధాన సులగ్నే సావధాన శ్రీవరాహలక్ష్మీ నృసింహ ధ్యాన సావధాన సన్నివేశం స్వామివారి సుముహూర్తం వివాహ సుముహూర్తం దగ్గర పడింది. అర్చక స్వాములందరూ కూడా సింహాద్రీశ్వర దుఃఖ శ్రీమన్నారాయణస్య అనుగ్రహవశాత్ కాలంకార బ్రహ్మణో ధ్రువందేవ బృహస్పతిః ధ్రువంగరింద్రశ్చాగ్నిశ్చరాష్ట్రం ధారయతాం ధ్రువం ఓం దేవే సహభాశర్మయస్వరో ఆత్మహార్షమందరభూ ధ్రువశిష్టావిదాచలిః విధ్వస్తా సర్వావాంఛन्तు ధ్రువాద్యోర్ధ్రువా పృథివీ ధ్రువం విశ్వనిరంజన ధ్రువాహమర్వతాహిరే ధ్రువో రాజా విషామయం ఇహైవై ధిమావ్యధిష్ఠాః పర్వత ఇవావిధాజలిః ఇంద్ర ఇవేహ ధ్రువశ్రేష్ఠా ఇహ రాష్ట్రముధారయ అభిషిష్టభృతన్యతః అధరే సంతు చక్రవః ఇంద్ర ఇవ వృత్రః నిష్ఠా అరః క్షేత్రాణి సంజయన్ ఇంద్రేణమధీధరత్ ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవాధిప్రవన్న అనంత బ్రహ్మణస్పతి గోవిందా గోవిందా ఓం మాంగళ్యదేవతాభ్యో నమః ధ్యాయామి ఆవాహయామి రత్నసింహాసనం సమర్పయామి అర్ఘ్యం సమర్పయామి పాద్యం సమర్పయామి ఆచమనీయం సమర్పయామి సమయామి భాయే నమః ఓం
అనుగ్రహపరాయై నమః ఓం అనుగ్రహపరాయై నమః ఓం వృద్ధయే నమః ఓం వృద్ధాయే నమః ఓం అనఘాయై నమః ఓం అనఘాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం హరివల్లభాయై నమః ఓం అశోకాయై నమః ఓం దీప్తాయై నమః ఓం దీతాయై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం లోకశోక వినాశిన్యై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం ధర్మనిలయాయై నమః ఓం కరుణాయై నమః ఓం ఓం పద్మనాభప్రియాయై నమః ఓం పద్మనాభప్రియాయై నమః ఓం రమధరాయై నమః ఓం దేవ్యై నమః ఓం దేవ్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మిన్యై నమః ఓం పద్మగంధిన్యై నమః ఓం పద్మగంధి ఓం సుప్రసన్నాయై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రసాదాభిముఖ్యై నమః ఓం ప్రభాయై నమః ఓం ప్రభాయై నమః ఓం చంద్రవదనాయై నమః ఓం చంద్రపృష్టాయై నమః ఓం దారిద్ర్యనాశిన్యై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శుక్లమాల్యాంబరాయై నమః ఓం శ్రియై నమః ఓం శ్రీయై నమః ఓం భాస్కర్యై నమః ఓం వైవల్యాయై నమః ఓం వరారోహాయై నమః ఓం వరారోహాయై నమః ఓం యశస్విన్యై నమః ఓం యశస్విన్యై నమః ఓం వసుంధరాయై నమః ఓం వసుధాయై నమః ఓం ఉదారాంగాయై నమః ఓం ఉదారాంజకర్యై నమః ఓం సిద్ధయే నమః ఓం సిద్ధాయై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం స్త్రైణ సౌమ్యాయై నమః ఓం నృపవేష్మగతానందాయై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వరలక్ష్మ్యై నమః ఓం వసుధం త్రైలోక్యతివిరామః దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే జ్యోతిర్నమోస్తుతే మాంగళ్యదేవతాభ్యో నమః సాక్షాత్ దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి నైవేద్యం ఆహవనవావనీభిర్శోధ్యా సురధవిప్రయామృతీకృత్యా ఓం దేవస్య త్వా సవిదుః ప్రసవే అశ్వినోర్బాహే నైవేద్యం సమర్పయామి మధ్యే మధ్యే పానీయం సమర్పయామి హస్తౌ ప్రక్షాళయామి పాదౌ ప్రక్షాళ వల్లీం శ్రితకల్పవల్లీం సింహాద్రినాథస్య కేలివల్లీం వందామహేతాం కిల సింహవల్లీం నీరాజనానంతరం శ్రీ ఆచమ్య ఉంటుంది. ఇది రక్షించడం కోసం ఇలా సుముహూర్త కాలంలో కూడా ప్రతిష్ఠాపన ద్వారా మీ ఇంటిలో శుభ పరంపర ఏర్పడటానికి ఈ కళ్యాణం ఈ మంగళ సూత్రాన్ని అందరూ కూడా దర్శించండి. ఆ అమ్మవారి యొక్క మంగళ సూత్ర సమస్యలవని అనారోగ్యాలవని ఇవన్నీ కూడా తొలగుతాయట. శుభ పరంపర ఏర్పడుతుంది అన్నారు స్వామి. లోకాన్ని రక్షించడం కోసం ఈ మంగళ సూత్ర ధారణ అనే కార్యక్రమాన్ని లక్ష్మీ స్వయం పతిమివ సర్వలోక నమస్కృతం. స్వామి ఇటువంటి వాడు సర్వలోకం చేత నమస్కరింపబడేవాడు, దేవదేవుడు, జనార్దనుడు. సమస్తమైన లోకాలు ఉంటాయి. ఆయన యొక్క అనుగ్రహం ఉంటే చాలు మనకి మన యొక్క దరిద్రం తొలగడమే కాకుండా మన యొక్క కష్టాల నుండి మనం బయటపడి ఉన్నతమైనటువంటి అభివృద్ధి పూర్వజన్మ సంస్కారం వలన మీరందరూ ఇక్కడికి వచ్చారు. స్వామివారి యొక్క అనుగ్రహం మీకు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటున్నా.
బంధనం. ఇప్పుడు వంటి మాంగళ్యాన్ని అమ్మవార్ల కంఠముల యందు అర్చకస్తు హరిసాక్షాత్ అని చెప్పాయి ఆగమ శాస్త్రాలు. మనం ప్రమేయం ఆయన్ని చూస్తూ ఉన్నాం, ప్రమాణం మనకి అర్చక స్వామి వారు. కాబట్టి స్వామివారి పక్షమునందు తమ యొక్క పవిత్ర హస్తములతో అద్భుతమైనటువంటి సన్నివేశాన్ని చూసినట్లయితే, మామూలుగా ఈ ప్రజలందరూ బాగుండాలి, నా భక్తులందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండి మాంగళ్యాన్ని బంధిస్తున్నాను అని చెప్పి స్వామివారు చెప్తూ ఉన్నారు. ఆ స్వామివారు అమ్మవారి యొక్క కంఠమునందు ఇప్పుడు మాంగళ్య బంధనాన్ని చేస్తూ ఉన్నారు. అందరూ కూడా ఒక్కసారి సింహాద్రినాథ గోవింద సత్యమాభరన్ యశో యజ్ఞస్య దక్షిణా ప్రజామే కామ. ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ప్రజావృద్ధితో ఉండాలి. స్వామివారు అమ్మవార్ల మీద అక్షతలు తలంపురాలు అంటాం, వీటినే తలంపురాలు అనేవాళ్ళు పూర్వకాలంలో. అంటే ఆ ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవంతా కూడా ధర్మ ప్రతీకములు కావలే అనేటటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క భార్యాభర్తల నూతన వధూవరులు ఒక రకమైనటువంటి చిద్విలాసంతో ఒకరి మీద ఒకరు పోసుకోవడం చక్కగా ఎంతో అత్యద్భుతమైనటువంటి సన్నివేశం ఇది. వీళ్ళలో ఒక్కసారిగా కనిపిస్తూ ఉన్నటువంటి సౌందర్యం ఏమిటో సిగ్గుపడుతున్నట్టుగా కనిపిస్తున్నారు. రాజసం చూడండి, రెండవ పర్యాయం మళ్ళీ అక్షరారోపణ మంత్రాన్ని పండితులు ఇప్పుడు పఠించబోతూ ఉన్నారు. కామస్య దృక్పాద కామస్య దృప్యాం ప్రతిగ్రహే శ్రేష్ఠజతాంబయ దృప్యాణి కామ్య ప్రియ దామేత్యగ్నిర్వదతి భాజురాహతత్ సత్యం చంద్రం అశవో మే కామస్థే సమృద్ధ్యతాం అంటూ పశువులన్నీ కూడా చక్కగా ఉండేటటువంటి పశువు వృద్ధి ఇంకా వృద్ధి కావాలి అనేటటువంటి కోరిక మనందరం కూడా భగవంతుణ్ణి ఆ కోరికతో ఒక్కసారి నమస్కరించి ఇక మూడవ పర్యాయం తలంపురాలు పోసుకునే సందర్భంలో జరిగేటటువంటి మంత్రపఠనాన్ని ద్రవ్యాణి దక్షిణానాం ప్రతిగ్రహే చిత్తమాగోదిం సత్యమధీమహి పశూనాగోరూపవన్నస్య యశశీర్షయతాం మయీ భావస్యా ప్రియః తావేత్యర్వదతి వాయురాహతత్ వందేతి సత్యం చంద్రమా ఆదిత్య సత్యమోమితి సత్యమాభరన్ యజ్ఞస్య దక్షి యజ్ఞయాగాది కర్మానుష్ఠానములు
నిరంతరము కూడా మన ప్రదేశములో వృద్ధి చెందాలనేటటువంటి సత్సంకల్పంతో స్వామివారు మూడవసారి తలంబరాలు పోసుకుంటూ ఉన్నారు. ఆ స్వామివారికి వేసినటువంటి ఆని చూస్తూ మనందరం కూడా పవిత్రం అవుతున్నాం. ఇక స్వామివారి యొక్క తలంబరాల మహోత్సవం అద్భుత వైభవంగా యుగపదు అని చెప్పి నాలుగవసారి మళ్ళీ శ్రియో మే కామసమృద్ధ్యతాం, శ్రియో మే కామసమృద్ధ్యతాం. ధనధాన్యాభివృద్ధి ఈ కళ్యాణాన్ని చూసేటటువంటి ప్రతి భక్తుడికి కూడా కావాలి. దారిద్ర్య విముక్తి ధనప్రవాళ్ళు అజామధ్యే ద్విజామధ్యే దంపత్యోర్ గురు శిష్యో నంది శంకరయోర్ మధ్యే హత్తి పుణ్యం పురాకృతం అన్నారు. అంటే అజామధ్యే రెండు మేకలు వెళ్తూ ఉంటే వాటి మధ్య నుంచి వెళ్ళకూడదుట. ఇద్దరు ఉంటే వాళ్ళ మధ్యలోంచి నడవడం, వాళ్ళ మధ్యలోంచి ఏవో తీసుకోవడం చేయకూడదుట. గురు శిష్యయోహో, గురువు గారు శిష్యుడు కూర్చుంటే వాళ్ళ మధ్యలోంచి వెళ్ళకూడదుట. ఇలా వెళ్తే పూర్వజన్మలో చేసుకున్నటువంటి ఎక్కించిన పుణ్యం ఉంటే ఆ పుణ్యమంతా నాశనం అయిపోయి సకల పాపములు వచ్చి కట్టుకుంటాయి అని చెప్పారు. ఇతరాల్ని చక్కగా బ్రహ్మగ్రంథి అని చెప్పి ముడివేస్తే జగద్ధర్మ